గాడిది గుడ్డో ఆడు పోయాడుగా చంద్రబాబు దగ్గరికి, ఇంకెందుకు పెద్ద వంటాడుకో. టీడీపీ జనసేన మళ్ళీ పోయిన వాళ్ళందరూ ఎన్నికి వస్తున్నారు, ఇవాళ ఒకడు వచ్చాడు. మరి అక్కడ మరి ఎందుకన్నా మరి పొత్తు కుదరలేదో మరి అయ్యి శర్మిల గారికి అడిగి పొత్తు కుదరలేదేమో. షర్మిల పాత్ర ఎలా ఉండబోతుంది ఏమో ఇప్పుడు అసలు కామ్ అయిపోయిందా. అన్నయ్య బాణం తర్వాత సోనియా బాణం. ఇక్కడ కూడా 6 గ్యారెంటీలు ఇస్తారంట కదా తెలంగాణ ఇస్తాడు. జుట్లు బిక్కోట్లు ఆడాళ్ళు డబ్బులు కట్టి నేను కిందకు వచ్చి నుంచొని అంటున్నాడు ఒక అతను. ఆడ అదే పరిస్థితి. ఉచితాలు ఉచిత ఒకడేమో శ్రీలంక, ఆయన చేస్తేనేమో శ్రీలంక ఇద్ది అంటున్నాడుగా. మరి ఏం చేస్తే ఏమైద్ది? ఏం ఉచిత గ్యాసులు అయ్యి అంటున్నాడు. ఆడవాళ్ళకి బస్సులు అంటున్నాడు. 18 ఏళ్ళ వాళ్ళకి 15,000 రూపాయలు 18,000 రూపాయలు సంవత్సరానికి అంటున్నాడు. ఆయన చేస్తే శ్రీలంక రైతులకి 18 ఏళ్ళ వాళ్ళకి ఏమి ఇస్తానన్నాడు. నెలకి 1,500కి 1,500 కాడికి ఇంట్లో ఎంతమంది ఉంటే నలుగురున్నా 4-15 ఆడపిల్లలకి ఎంత లెక్కేసుకోండి మీరే. అది శ్రీలంక అయితే ఇంకేమన్నా ఉందా? జగన్ అలానే చేసిందంటారు ఏపీని. మరి ఆయన చేశాడు నిజమే. ఇప్పుడు శ్రీలంక అన్నప్పుడు అది శ్రీలంక కానీ ఇంకేమన్నా ఉంటుంది ఎగస్ట్రా దారుణంగా ఇంకే దేశం ఏమన్నా ఉందా? అది అయ్యిద్ది. మొత్తం అప్పుల కుప్ప చేసిరంట. ఇక చేయటైంది అప్పుల కుప్ప. అభివృద్ధి లేక మళ్ళీ జగన్ సీఎం అవుతాడని ఎలా అంటారు మీరు? చంద్రబాబు ఏం అభివృద్ధి చేస్తాడు? రియల్ ఎస్టేట్ చేస్తాడా? 33,000 ఎకరాలని చెప్పు. 33,000 ఎకరాలని రియల్ ఎస్టేట్ చేస్తాడా? ఎవరికి అమ్ముతాడు? వాళ్ళే ఉంటారు, ఎవరు బయట వాళ్ళు కొనరు. ఆ కొన్నాళ్ళే ఇప్పుడు మన ఇది దీక్ష చేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ అమెరికాలో వాళ్ళు వచ్చి కొన్నారు ఆడ ఎక్కువ శాతం. రైతుల దగ్గర పెద్దగా లేదు, అంతా ఈ వ్యాపారస్తులు ఈ కొనుక్కున్న వాళ్ళే ఈ డబ్బులు పెట్టి నడిపెత్తున్నాడు చంద్రబాబు. ఎన్ని కోట్లు పోతే ఇట్టనే రాయాలి మీరు కూడా. ఎన్ని కోట్లు లాయర్లకు ఎన్ని కోట్లు ఇచ్చాడు? జగన్ మీడియా నడపట్లేదు అంటారు మరి ఏమీ? జగన్ సొంతంగా నడుపుకుంటాడు. నడుపుకుంటే ఇట్ట మీడియాలకు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి మీడియా ఎవరికి అట్ట చేయడు. మీడియాల వాళ్ళకి ఎన్ని లక్షలు ఇచ్చాడు అందరూ తెలిసిపోయింది ఏపీలో. మీరేం అనుకుంటున్నారు? నెక్స్ట్ పిఎం ఎవరైతారు? పిఎం ప్రధానమంత్రి మోడీయే. ఇంకా అందులో అనుమానం. కాంగ్రెస్కి ఏమన్నా గోయిందా? కాంగ్రెస్ సబ్బడిపోయింది చూసుకో. రాహుల్ గాంధీ అవుతాడు. ఇంకా రాహుల్ గాంధీ అది గుడ్డ తీసేది నమ్మగల అసలు మాట అనదు. కాంగ్రెస్ 10 సంవత్సరాల క్రితం 110 సంవత్సరాలు కాంగ్రెస్ పుట్టమారిపోయిందంటే దాని ముఖంలోనే ఉంది కళ. సోనియా గాంధీ ముఖంలోనే కళాకాంతులు కనపడుతున్నాయి. పోయి చూసుకో. అంటే కొన్ని రాష్ట్రాల్లో గెలిచిన ఏంది గెలిచేది? ఏందో గెలిచేది? ఏపీలో కూడా మేమే గెలిస్తాం, మేమే పిఎం అయితే ఉంటారు. ఏపీలో అసలు లేదు. ఇక్కడ ఏదైనా ఉంటే కత్తికుత్తే ఈ రేవంత్ రెడ్డి గెలిచాడుగా. రేవంత్ రెడ్డిని తెలుగుదేశంలోంచి ఇక కాంగ్రెస్లో పంపాడు. మరి ఇక్కడ నుంచి సుజనా సోదరులను ఇంకోడు ఆయన పంపాడు సీఎం రమేష్ని. ఎందుకు గెలంగా ఆ పార్టీలో పంపటం ఎందుకు? ఆడ జైల్లో పెడితే వీళ్ళందరూ కాపాడతానిక. నాకు మొన్నటి దోమలు పడుతున్నాయి, కిడ్నీలు నొప్పులు పడుతున్నాయి అన్నాడు. ఇవాళ రోజు రోడ్డెక్కి ఏ రకంగా బాగుతున్నాడు చూడు. నారదెత్తాడంట జగన్ అంట, బచ్చ అంట, రాజశేఖర్ అంట, ఈయన చూసి అంట వచ్చాడంట. ఇదేనా? ఎవడు పసిపిల్లలు కూడా నమ్మదు ఆ మాట. ఆయన చేస్తే నమ్ముతారా? తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్, ఎలా అనిపిస్తుంది? మరి తెలియదు. ఏపీలో జగన్ అడిగావు చెప్పా అంతే.